హలో అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. సో దొండకాయలు అయితే మా ఇంట్లో చెట్టువే. ముందుగా దొండకాయలని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ విధంగా కోసుకుందాం. చూడండి, మా చెట్టుకు కాసిన దొండకాయలే. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పచ్చనపప్పు, జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసుకుందాం. ఈ విధంగా దొండకాయలని మగ్గనిద్దాం. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసి ఈ విధంగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకొని పసుపు వేసుకుందాం. ఉప్పు పసుపు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా కలుపుకొని మూత పెడదాం. కాసేపటి తర్వాత ఈ విధంగా కలుపుకుందాం. అడుగున మాడకుండా చూసుకుందాం. ఈ విధంగా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొంచెం కారంలో ఎల్లిపాయ పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టాం. ఆ పౌడరు కొంచెం వేసి ఈ విధంగా కలుపుకుందాం. లాస్ట్లో మసాలా వేసి ఈ విధంగా కలుపుకున్నట్లయితే దొండకాయ ఫ్రై రెడీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.